తెలంగాణలో సంచలనంగా మారిన గొర్రెల స్కామ్ విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. స్కామ్ జరిగిన తీరును ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఈ స్కామ్ లో నిందితుడిగా ఉన్న కాంట్రాక్టర్ మొయిదుద్దీన్ కి సంబంధించిన లోలోన కంపెనీలపై ఏసీబీ ఆరా తీస్తుంది. పశుసంవర్ధన శాఖ అధికారులతో కలిసి మొయిదుద్దీన్ గొర్రెల యూనిట్ ధరను భారీగా పెంచినట్లు అధికారులు గుర్తించారు. లోలోనా పేరుతో మొయిదుద్దీన్ 7 బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా తేల్చారు. గత ప్రభుత్వంలో 2 మంత్రులతో అత్యంత సన్నిహితంగా ఉన్న కాంట్రాక్టర్ మొయిదుద్దీన్ వారి బర్త్డే వేడుకలకు భారీగా ఖర్చు చేసి ప్రకటన వేయించారు. అలా వారి నుంచి గొర్రెల కాంట్రాక్టులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మొయిదుద్దీన్ దుబాయ్లో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇక లోలోనా కంపెనీ ప్రతినిధులంతా అడ్రస్ లేకుండా పరారయ్యారు. మొయిదుద్దీన్ కొడుకు ఇక్రమ్ అమెరికాకు పారిపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఏసీబీకి వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. సిరిసిల్ల జిల్లాలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 49 కోట్లు పక్కదారి పట్టించారని సిరిసిల్ల జిల్లాకు చెందిన కూస రవీందర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 49 కోట్లు నష్టం చూపించిన అధికారుల వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందంటూ ఏసీబీ డీజీ సివి ఆనంద్కు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఏసీబీ డీజీకి సివి ఆనంద్కి ఫిర్యాదు చేయడం జరిగింది. రవీందర్ ఒకసారి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం అవినీతి జరిగింది, ఎలాంటి ఆధారాలు ఏసీబీకి అందించారు, ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఏం అవినీతి జరిగింది, ఎలాంటి ఫిర్యాదు ఇచ్చారు మీరు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ పరిధిలో దాదాపు 50 కోట్ల అవినీతి జరిగింది. దాని మీద నేను ఏసీబీ డీజీ సివి ఆనంద్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి సెస్ వార్షిక బడ్జెట్లో 6 కోట్ల లాభం జరిగిందని చెప్పి వారే చూపెట్టడం జరిగింది. మరి దాని తర్వాత ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సీకి 40 కోట్ల నష్టం జరిగిందని చెప్పి వాళ్ళే లెక్కలు చూపెట్టడం జరిగింది. ఈ 6 కోట్ల లాభం ఎక్కడ పోయింది, 40 కోట్ల నష్టం ఎవరి జేబులకు పోయింది? అలాగే 3,08,97,000 రూపాయలు ఎలాంటి పనులు చేయకుండా 3 కోట్ల నిధులు డ్రా చేసిర్రు. దాదాపు 49 కోట్లు అధికారిక లెక్కల ప్రకారం 49 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సివి ఆనంద్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి సివి ఆనంద్ గారు డీజీ గారు ఎంక్వైరీ చేసి ఎవరు బాధ్యులైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే ఎట్లా అవినీతి జరిగింది, ఎక్కడ నిధులు గోల్మాలయ్యాయి? 50 కోట్లు అంటే ఎక్కడ పోయాయి అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్? అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు ఈ 10 సంవత్సరాలలో ఈ 50 కోట్లు అధికారిక లెక్కల ప్రకారమే 50 కోట్లు. ఇంకా ఏసీబీ అధికారులు కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ వారు కూడా విచారణ చేస్తే దాదాపు 100 కోట్ల అవినీతి బయటకు వస్తుంది. 10 సంవత్సరాల్లో మీరు ఈ 50 కోట్ల లెక్కల ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారం, సెస్ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఇంత అవినీతి ఉంటే ఇంకా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందానికి నిదర్శనమే ఈ డాక్యుమెంట్స్. అంటే ఎక్కడ మళ్ళీ ఉంటాయి నిధులన్నీ? టీఆర్ఎస్ పార్టీ నాయకుల జేబులోకి పోయినాయి. దాదాపు సెస్ అంటే 3 లక్షల మంది కన్జ్యూమర్లు, ఆ కన్జ్యూమర్ల సొమ్మును ఈ అధికారులు దండుకున్న అధికారులు. సెస్లో దాదాపు 15 సంవత్సరాల నుండి ఒకే 4 అధికారులు ఉన్నారు. వారు కనుసన్నలో ఈ నడుస్తుంది. అధికారులు ప్లస్ ప్రజాప్రతినిధులు కలిపి ఈ 50 కోట్లు దండుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు ఎలాంటి ఆధారాలు ఏసీబీకి అందించారు మొత్తం వీటికి సంబంధించి? వీటికి ఆధారాలు సెస్ వాళ్ళు సహకార బడ్జెట్ వార్షిక బడ్జెట్లో వారిచ్చిన లెక్కల ప్రకారమే 6 కోట్ల లాభం చూపెట్టారు. అలాగే ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సీకి 40 కోట్ల నష్టం జరిగింది. మరి ఒకటే సంవత్సరంలో ఈ 46 కోట్లు ఎక్కడికి పోయినాయి? ఏసీబీ అధికారులు నిగ్గు తేల్చాలి. అలాగే ఎలాంటి పనులు చేయకుండా 3 కోట్ల రూపాయలు నిధులు డ్రా చేశారు. మరి ఎక్కడ పని చేశారు? సంబంధించిన అధికారులను అడిగిరా మీరు? సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అధికారులు, సిరిసిల్ల జిల్లా అధికారులను గత ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అవినీతి చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ఏసీబీ అధికారిని కలవడం జరిగింది. ఏం చెప్తారు ఏసీబీ అధికారి సివి ఆనంద్ గారు? సివి ఆనంద్ గారు విచారణ చేస్తాం, ఎంతటి వారైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవినీతి చేసినట్టయితే వారి అంతు చూస్తాం, లెక్కలు తేల్స్తామని చెప్పడం జరిగింది. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న సెస్కు సంబంధించిన
ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కన్జ్యూమర్ల డబ్బులన్నిటిని కూడా గోల్మాల్ చేశారు, బీఆర్ఎస్ నాయకుల జేబులోకి మళ్లించారని చెప్పేసి కూడా దాదాపు 49 కోట్ల రూపాయలని పక్కదారి పట్టించారని చెప్పేసి ఏసీబీ డీజీ సివి ఆనంద్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన దర్యాప్తు చేసి సరైన బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా సిరిసిల్ల జిల్లాకు చెందిన రవీందర్ చెప్తున్నాడు. ఏసీబీ డీజీకి సివి ఆనంద్